ముందుగా వీళ్ళ డబ్బా పేపర్ని తీసుకుందాం. ముందుగా కేసీఆర్ కాస్కో, నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్, పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పనుకుండే నీ నైజం. అసెంబ్లీకి రా, నువ్వు చేసేదేందో మేం చేస్తున్నదేందో తేలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు. ఆ అప్పులకే 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కబెట్టిస్తాం. చివరి రక్తపు బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టే సర్దుకొని గుజరాత్ వెళ్ళిపో. తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని ఫైర్. వరంగల్ విజయోత్సవ సభలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం. ఇక్కడ ఇదంతా చదివినాక ఒకటి అర్థమైంది. ఏంటిదంటే రేవంత్ రెడ్డి తనకు తానే తిట్టుకున్నట్టు అర్థమవుతుంది. కొందరు ఆ ఈరగోలలో ఉంటారు చూడు, వాళ్ళు ఇట్లా కొట్టుకుంటారు ఆ ఈరగోలతోటి. సేమ్ తనకు తానే ఓ ఈరగోల తీసుకొని తన ఈపు మీద తానే దెబ్బలు కొట్టుకున్నట్టు ఉన్నది ఇక్కడ. ఏంటిదిగో తెలంగాణ ద్రోహి మోడీ అంటాను. మరి నువ్వేంటిది? తెలంగాణ ఉద్యమకారుడివా? తుపాబీ పట్టుకొని ఉరికింది ఎవరు? నువ్వు కాదు. నువ్వే అసలు పెద్ద తెలంగాణ ద్రోహివే. ఇక్కడ ఏమంటానికి, ఇక్కడ కేసీఆర్ కాస్కో అంటాను, నీ పార్టీని మళ్ళా మొలవనీయను అంటాను. జరగ నువ్వు మూసుకో. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక చరిత్ర. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని రెండు ఉన్నట్టు కేసీఆర్కు ముందు తెలంగాణ, కేసీఆర్ తర్వాత తెలంగాణ అని మాట్లాడుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత కాలం. అసలు కేసీఆర్ పార్టీ ఎక్కడా మొత్తం పూర్తిగా నాశనమైందని మళ్ళా మొలవని అని అంటాను. వాళ్ళకి ఆల్రెడీ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఆ పార్టీ ఎక్కడ తుడిచిపెట్టుకపోయిందని నేను మొలవనీయా అంటాను. ఆయన ఇది విజయోత్సవ ర్యాలా లేకపోతే తిట్ల పురాణమా? ఇది తిట్టడానికి పెట్టుకున్న సభనా ఇది? నువ్వు ఈ ఏడాది కాలంలో పొడిచిందేందో చెప్పుకోరాదు. ఆయన జైలు ఎత్తావా లేకపోతే ఆయన మళ్ళీ వచ్చి నిన్ను జైలు లేపిస్తాడా అది తర్వాత విషయం. ఇక ఏమంటాను, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు అంటాను. ఏం కుట్రలు చేసిండు? ఫామ్ హౌజులు ఉన్నోని చూసే గంత గజ 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 వణికిపోతున్నావు. ఎందుకు అంత ఫోబియాలోకి ఎందుకు వెళ్తున్నావు మీరు? ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాడు. ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నటువంటి చూసే గంత వణికిపోతున్నావు అంటే, ఒకవేళ కేసీఆర్ ఫీల్డ్లోకి వస్తే తట్టుకోగలవా? ఒకవేళ ఆయన ప్రజల తరపున వచ్చి రోజుకో కార్యక్రమం ముందటేసుకొని నీకు మంట పెడితే ఆ మంటకు తట్టుకోగలవా? ఆయన కనబడకపోతేనే గంత వణికిపోతాను. ఆయన ఒకవేళ డైరెక్ట్గా కనబడితే ఎంత వణికిపోవాలి? కేసీఆర్ని మొలవనీయడాట. కేసీఆర్ కాస్కో అంటాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నేను ముఖ్యమంత్రి అయినా ఇద్దరు సమానమే అనుకునేరు. అది నీ తెలివి తక్కువతనం అవుతుంది రేవంత్ గారు. అప్పులకే 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నానట. ఏంది నీ సొంత జేబులకి వెళ్ళి తెచ్చి కడతానవా? ప్రజలు కట్టే పన్నులకి వెళ్ళే కడుతున్నావు కదా. అప్పుడు కేసీఆర్ కట్టినా ప్రజలు తెచ్చిన పన్నులకి వెళ్ళే కట్టేది. నువ్వు కాదు, ప్రజలు కట్టిన పన్నులకి వెళ్ళే రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి వెళ్ళే కడుతున్నావు తప్పించి నీ భూములు అమ్మేవు లేకపోతే నువ్వు రాత్రంతా కష్టపడో చెమటోడ్చే కట్టవు కదా. రాష్ట్రానికి అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు తీర్చవలసిన బాధ్యత కుర్చీలో కూర్చున్న నీదే. 10 ఏళ్ళట రాష్ట్రాన్ని నాగం చేసిందట. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిందో కళ్ళ కట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. కానీ ఏడాదిలో నువ్వు ఏం చేసినావో భూతద్దం వేసి ఎతుకుతామన్నా కూడా దొరకాయి. గట్లున్నది నీ పనితనం. 10 సంవత్సరాల వాళ్ళు ఏం చేసిందో రైతులకు తెలుసు, వృద్ధులకు తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు, అదేవిధంగా నిరుద్యోగులకు తెలుసు, అన్నదాతలకైతే ఇంకా బాగా తెలుసు.
వాళ్ళ పొలాలు ఎట్లా పండుతున్నాయి, వాళ్ళు ఎట్లా పండించిండ్రు పంటలు, రాష్ట్రంలో విద్యుత్ ఎట్లుండే, రాష్ట్రంలో నీటి సరఫరా ఎట్లుండే, ఇదంతా కళ్ళ కొట్టచ్చినట్టుగా కనబడుతుంది. కానీ ఈ ఏడాదిలో నువ్వేం చేసిందో భూతద్దం వేసి ఎతికినా కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఇక తట్ట పెట్టే సర్దుకున్నట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలట. ఎందుకంటే ఆయన తెలంగాణ ద్రోహి ఆట, గుజరాత్కు గులాంగిరి ఆట. మరి అదే తట్ట బుట్ట నువ్వు, నీ అన్నదమ్ములు, నీ మంత్రివర్గం, నీ ఎమ్మెల్యేలు సర్దుకొని ఢిల్లీకి పోరు. మీరు ఢిల్లీ గులాములు కాదు, మీరు ఢిల్లీ గులాములేనా? నువ్వు నిజంగా ఎవరిని బానిసవు కాదన్నప్పుడు నువ్వు ఈ మాట అన్నా ముద్దు. నువ్వు ఢిల్లీకి బానిసవేనా?